తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. మన టాలీవుడ్లో కొత్త హీరోలా లేకపోతే మన హీరో కాంబినేషన్స్ అయితే ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటాయండి. ఇప్పుడు అదే తరహాలో మనం మహేష్ బాబు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో ఉన్న టాపిక్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉంది. ఎందుకంటే ఇది ఇప్పటి విషయం కాదనమాట. అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన కొత్తల్లో మహేష్ బాబుతో సందీప్ రెడ్డి వంగ కొలాబరేట్ అవుతున్నారు అన్న విషయం తెలిసినప్పుడు, కానీ మహేష్ బాబు మాత్రం రిస్క్ ఎందుకులే అన్నట్టుగా వదిలేశారు అన్న టాపిక్ అయితే మనకు వినిపించింది. కానీ దాని తర్వాత కూడా సందీప్ రెడ్డి వంగని యానిమల్ మూవీ రిలీజ్ అయినప్పుడు దాని ఒక వన్ ఆఫ్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్లోనో ఎక్కడో అడిగారనమాట. అంటే మహేష్ బాబు కోసం ఏదైనా స్క్రిప్ట్ ఉందా అని చెప్పి అడిగినప్పుడు సందీప్ రెడ్డి వంగ మాత్రం మహేష్ కోసం ఇంతకంటే ఒక మంచి వైలెంట్ స్క్రిప్ట్ అయితే రెడీగా ఉంది అన్నట్టుగా సందీప్ రెడ్డి వంగ అయితే చెప్పారు. కానీ మహేష్ బాబు అయితే తర్వాత ఇప్పుడు మహేష్ బాబుతో కొలాబరేట్ అయిన ఏషియన్ సునీల్ కూడా ఉన్నారు కదా. సో ఆయన అయితే ఈ కాంబినేషన్ని కొంచెం ముందుకు తీసుకెళ్దామన్న ప్రయత్నాల్లో ఈయన కూడా భాగస్వామ్యం చేర్చుకున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఈ ఏషియన్ సునీల్కి ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ ఒక స్క్రిప్ట్ అయితే ఇస్తానని ప్రామిస్ చేశారు అన్ని వన్ ఆఫ్ ద ఈవెంట్స్లో చెప్పినట్లయితే ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో ఇప్పుడు ఈయన కూడా ఒకవేళ కనుక ఈ స్క్రిప్ట్ ఫిక్స్ అయితే మహేష్ బాబుని ఫైనల్ చేద్దామన్న ఆలోచనలలో అయితే ఉన్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు ఇదే సమయంలో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒక మంచి బెస్ట్ ఆఫర్తో అయితే వచ్చారనమాట. మంచి భారీ బడ్జెట్తోనే ఈ సినిమా తీద్దాం అన్నట్టుగా చూస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రెసెంట్గా అయితే మనం చూసినట్టయితే ఎలాగో మహేష్ బాబు రాజమౌళి ఫిల్మ్తో చాలా చాలా బిజీగా ఉన్నారు. ఇంకా ఇప్పుడు SSMB 29 గా వస్తున్న రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఫిల్మ్ అయితే 2027కి రిలీజ్ అవుతుంది అని అయితే ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అండ్ ఆల్సో ఇప్పట్లో ఎలాగో మహేష్ బాబు బిజీగా ఉన్నాడు కాబట్టి రాజమౌళి ఒక్కసారి ఒక హీరోని తీసుకున్నాడంటే వెనక్కి ఇవ్వడు కాబట్టి ప్రస్తుతానికైతే ఈ విషయం గురించి మర్చిపోవాల్సిందే. అండ్ ఆల్సో ఎలాగో సందీప్ రెడ్డి వంగ కూడా మన ప్రభాస్తో తీస్తున్న స్పిరిట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయని చెప్పారు. సో ఆయన కూడా అదే పనులలో బిజీగా ఉన్నాడనమాట. దీని తర్వాత అయినా కూడా సందీప్ రెడ్డి వంగకి యానిమల్ 2 కూడా లైన్లో ఉందన్నమాట. సో ఈయన కూడా తర్వాత ప్రాజెక్ట్స్తో చాలా బిజీగా ఉన్నారు. కానీ ఫర్దర్గా ఉండే ప్రాజెక్ట్స్లో ఇది ఓకే అవుతుందా లేదా అన్నది మాత్రం మనం చూడాల్సి ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు మేబీ సైలెంట్గా అయితే ఈ డీల్ కుదుర్చుకునే అవకాశం అయితే ఉంది. ఒకవేళ కనుక సందీప్ రెడ్డి వంగ మరియు మహేష్ బాబు కాంబినేషన్ ఇంకా సెట్ అయినట్టయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు మామూలుగా ఉండదు. టాలీవుడ్ ఫ్యాన్స్ అయితే అసలు మనం వాళ్ళ హ్యాపీనెస్ని పట్టుకోలేమన్నమాట. మన ఇండియాలోనే కాదు, ఐఎమ్ వెరీ వెరీ ష్యూర్ మొత్తం ప్రపంచంలోనే హిట్ అవుతుంది అది. సో ఇక్కడ మనం ఇప్పుడు ఈ డీల్ కుదురుతుందా లేదా అన్నది మనం వేచి చూడాల్సిందే. ఇదైతే ప్రస్తుతానికి సస్పెన్సే అనమాట. సో ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఓకే టీవీ.